అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పరిస్థితి ఒకసారి చూద్దాం. ఉత్తరాంధ్రలో మొత్తం 5 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుచుకుందన్న డేటా ఆర్టీవీ యాప్ నుంచి తీసుకుందాం. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్న 5 స్థానాల్లో 4 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కేవలం 1 స్థానంతో పరిమితం కావాల్సి వచ్చింది. ఇక్కడ ఉత్తరాంధ్ర ఎన్నికల చిత్రాన్ని మనం చూస్తున్నాం. 4 స్థానాల్లో వైసీపీ విజయ కేతనం ఎగరవేయటం. 2024లో జరుగుతున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అనకాపల్లి లోక్సభ సీటు గురించి చూద్దాం. అనకాపల్లి లోక్సభ సీటులో డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ని ఢీకొడుతున్నారు. అభ్యర్థులిద్దరూ నాన్ లోకల్. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రచారంలో ఘర్షణలు అనకాపల్లిలో ఎన్నికల వేడిని మరింతగా పెంచేశాయి. ముత్యాల నాయుడు ఆఖరి నిమిషంలో అభ్యర్థిగా ఖరారు కావటం ఇబ్బందిగా మారింది. మంత్రిగా ఉన్న అభివృద్ధి చేయలేదన్న అసంతృప్తి జనంలో ఉంది. పైగా కుటుంబంలో అసంతృప్తి పెద్ద తలనొప్పిగా మారింది. మొదటి భార్య కొడుకు బూడి రవి తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పైగా ముత్యాల నాయుడు కూతురు పోటీ చేస్తున్న మాడుగుల అసెంబ్లీ సీట్లో రవి ఇండిపెండెంట్గా బరిలో దిగారు. ఇక సీఎం రమేష్కి అన్ని చోట్ల కూటమి నేతల మద్దతు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇంటింటికి తన పేరు, పార్టీ గుర్తు వెళ్లేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఎంపీ సీట్లో రమేష్కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఓవరాల్గా అనకాపల్లిలో సీఎం రమేష్కు విజయావకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఆర్టీవీ స్టడీ చెప్తుంది. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన లోక్సభ సీటు విశాఖ. ఇక్కడ కూటమి అభ్యర్థి బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్కు మంత్రి బొత్స భార్య ఝాన్సీ గట్టి పోటీనే ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల కన్నా తన సతీమణి పోటీ చేస్తున్న విశాఖపైనే బొత్స ఎక్కువగా ఫోకస్ పెట్టడం ఆమెకు కలిసొచ్చే అంశం. అయితే 2 చోట్ల పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఏమాత్రం పట్టులేని నియోజకవర్గం కావటం వైసీపీకి ప్రధానమైన ప్రతికూల అంశంగా మారింది. టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ ప్రచారంలో దూకుడుగా ఉన్నారు. ఎలక్షనీరింగ్లోనూ పై చేయి సాధిస్తున్నారు. 2-3 సంవత్సరాల నుంచి రోజు జనాల్లోనే ఉండటం ఆయన కలిసొచ్చే అంశం. యంగ్ లీడర్ కావటం, గతంలో ఓడిపోయారన్న సానుభూతి, కూటమి ప్రభావం భరత్కు సానుకూల అంశాలుగా పనిచేస్తున్నాయి. విశాఖ సిటీ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీకి పడే ఓట్లలో క్రాస్ ఓటింగ్ భరత్కు అనుకూలిస్తుందని మా స్టడీలో తేలింది. ఓవరాల్గా విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ గెలిచే అవకాశం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. విజయనగరం పార్లమెంట్ సీటులో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మరోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు 25 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పార్టీ కార్యకర్తలకు ట్రైనింగ్ ఇవ్వటం ఆయనకి అడ్వాంటేజ్. అదే ఎన్నికల్లో ఆయనకి ప్లస్ పాయింట్గా మారబోతుంది. కానీ స్థానికేతరుడు కావటం అప్పలనాయుడికి మైనస్ పాయింట్గా ఉంది. అయితే మంత్రి బొత్స ప్రభావం, చంద్రశేఖర్ వ్యక్తిగత ఇమేజ్ వైసీపీకి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలోని చీపురుపల్లిలో మంచి పట్టు ఉంది. విజయనగరం పార్లమెంట్ పరిధిలో విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎచ్చర్ల, రాజాం అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ 7 5 చోట్ల చంద్రశేఖర్కు బంధుగణ ఉంది. గెలుపు కోసం స్థానికంగా ఆయన బంధువులు కష్టపడుతున్నారు. 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో బొత్సకు గట్టి పట్టు ఉండటం వైసీపీకి ప్లస్ పాయింట్. ఎంపీ నిధులతో చేసిన అభివృద్ధి కలిసి వస్తుందని చంద్రశేఖర్ అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ సీట్లో టీడీపీకి పడే ఓట్లలో కొంతవరకు, ఎంపీ ఎన్నికల్లో వైసీపీకి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. అందుకే విజయనగరం పార్లమెంట్ పరిధిలో మరొకసారి వైసీపీ గెలిచే అవకాశం సుస్పష్టంగా ఉన్నట్టు ఆర్టీవీ స్టడీలో తేలింది. ఇక అరకు లోక్సభ సీట్లో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, వైసీపీ అభ్యర్థి శెట్టి తనుజారాణి పోటీ పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో డాక్టర్గా పనిచేయటం తనుజారాణికి ప్లస్ పాయింట్. ఆమెకు వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉంది. అయితే తనుజారాణి మామ వైసీపీ ఎమ్మెల్యే
శెట్టి ఫల్గుణపై ఆరోపణలు ఆమెకు మైనస్ పాయింట్గా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు పార్టీ పెద్దల అండ పుష్కలంగా కనిపిస్తుంది. గీత సామాజిక వర్గంపై వివాదం మాత్రం మైనస్ పాయింట్గా ఉంది. ఆర్థికంగా బలంగా ఉండటం మరో ప్లస్ పాయింట్. భూ కబ్జా, చెక్ బౌన్స్ కేసులు కొత్తపల్లి గీతకు మైనస్ పాయింట్. ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే వైసీపీకి ఇక్కడ అంత మంచిదనే టాక్ నడుస్తుంది. ఎందుకంటే కూటమి బలం ఇక్కడ రోజురోజుకి పెరుగుతోంది. ప్రస్తుతానికి వైసీపీ అభ్యర్థి తనూజారాణికే ఎడ్జ్ కనిపిస్తోంది. తనూజారాణిదే విజయమని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. ఉత్తరాంధ్రలో మరో కీ ఫైట్ నడుస్తున్న నియోజకవర్గం శ్రీకాకుళం. టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఎర్రనాయుడు లెగసీ, సొంత ఇమేజ్ రామ్మోహన్ నాయుడికి కలిసొచ్చే అంశాలు. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ కాళింగ సామాజిక వర్గం కావటం సానుకూలంగా మారింది. మెజార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 లక్షల వరకు కాళింగ ఓటర్లే ఉన్నారు. గతంలో 2 సార్లు ఓడిపోయారన్న సానుభూతి కూడా తిలక్ పైన ఉంది. రాజకీయంగా బాగా యాక్టివ్గా ఉండే రామ్మోహన్ నాయుడిని తిలక్ ఢీకొట్టలేరనే టాక్ కూడా ఇక్కడ వినిపిస్తుంది. ఈక్వేషన్స్ అన్నీ పరిశీలిస్తే రామ్మోహన్ నాయుడికి ఎడ్జ్ స్పష్టంగా ఉందని మా స్టడీలో తేలింది. కాబట్టి శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి రామ్మోహన్ నాయుడు తిరుగులేని విజయం సాధించబోతున్నారు. రెండు 2024లో జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 5 స్థానాల్లో ఎవరు విజేతలో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ 2 స్థానాలకి సరిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం 2 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 1 స్థానాల్లోనూ విజయ కేతనం ఎగరవేసే పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. విశాఖలో శ్రీ భరత్ తెలుగుదేశం పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. విజయనగరంలో బెల్లాన చంద్రశేఖర్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అరకులో తనూజారాణి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు విజయాన్ని అందజేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం విజయ కేతనాన్ని శ్రీకాకుళంలో ఎగరవేయబోతున్నారు. ఇక ఇది ఉత్తరాంధ్రకు సంబంధించిన ఫలితం. మొత్తం రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందన్న అంశాన్ని కొద్దిసేపట్లో మనం చూద్దాం. రెండు 2024లో మరికొద్ది రోజుల్లో, మరికొద్ది గంటల్లో జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో విజేతలెవరన్న అంశం గురించి దశల వారీగా ఆర్టీవీ స్టడీ నిర్వహించింది. ఈ స్టడీ క్లియర్ పిక్చర్ ఈరోజు మన ముందు ఉంది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందన్న అంశం మన ముందుంది. వివిధ దశల్లో జరిపిన స్టడీ వివరాల్ని ఆర్టీవీ ఎలక్షన్ వార్ రూమ్ నుంచి ఇప్పుడు మీకు వివరిస్తాను. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుంది, ఆంధ్రప్రదేశ్లో 2019 ఫలితం ఏ విధంగా ఉంది, 2024 ఫలితం ఏ విధంగా ఉండబోతుందన్న అంశాన్ని ఇప్పుడు మీ ముందు అందిస్తాను నేను. 2024 మెగా ఫలితం ఆర్టీవీ ముందుగా మీకు తీసుకొచ్చింది. లోక్సభ ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో వైసీపీ 6 స్థానాలకు పరిమితం కావడం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 13 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లోనూ, జనసేన పార్టీ 2 స్థానాల్లోనూ విజయ కేతనాన్ని ఎగరవేయటం మనం చూస్తున్నాం. 19 స్థానాల్లో తెలుగుదేశం కూటమి విజయాన్ని నమోదు చేసుకోబోవటం మనం ఇక్కడ చూస్తున్నాం. వైసీపీ కేవలం 6 స్థానాలకే పరిమితం కావటం చూస్తున్నాం. 2019లో చూస్తే వైసీపీ పూర్తిగా స్వీప్ చేసింది, ఆంధ్రప్రదేశ్ని అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. 2019, 2024 ఫలితాల మధ్య కంపారిజన్ని ఆర్టీవీ యాప్ ద్వారా మనం ఒకసారి చూద్దాం. 2024లో వైసీపీ 6 స్థానాలకే పరిమితం అవుతుంది. అదే 2019లో ఏం జరిగిందో మీరు చూస్తున్నారు. 22 స్థానాల్లో వైసీపీ విజయకేతనాన్ని ఎగరవేసింది. వైసీపీ బలం 22 నుంచి 6 స్థానాలకి పడిపోవటం మనం చూస్తున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగరవేసింది. ప్రస్తుతం 13 స్థానాల్లో విజయం సాధించటం మనం చూస్తున్నాం. కనీసం 1 స్థానాన్ని కూడా గెలుచుకోలేని జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మంచి విజయాన్ని చూపిస్తున్నాయి. జనసేన పార్టీ 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేయబోటాన్ని కూడా మనం చాలా స్పష్టంగా, విస్పష్టంగా చూస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో మేము మీకు చూపించాం. కానీ ఇక్కడితో మా అధ్యయనం ముగియలేదు. ఓటింగ్ టైంలోనూ ప్రతి సీట్పై మా టీం ఒక కన్నేసి పెడుతుంది. ఓటింగ్ తర్వాత కూడా ఎక్కడ ఎవరు గెలుస్తారో అప్డేట్ చేస్తూనే ఉంటాం. మే 13 తర్వాత పోస్ట్ పోల్ స్టడీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ గురించి తెలుసుకోండి. ఆ ఫైనల్ గేమ్ చేంజర్ కోసం ఆర్టీవీని ఫాలో అవుతూ ఉండండి. సెలవు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.